ముందుగా అందరికీ జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాల సుపరిపాలన ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్థానిక వాసవి ఫంక్షన్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా నాయకులు మాట్లాడుతూ జై శ్రీరామ్. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి 12 సంవత్సరాల సుపరిపాలనలో కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర శాఖ, జిల్లా శాఖ పిలుపు మేరకు ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. నరేంద్ర మోడీ గారు నిరంతరం దేశం కోసం, దేశ ప్రజల కోసం ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా 4399 రోజులు చేసి గత మాజీ ప్రధానమంత్రి నెహ్రూ గారి రికార్డును కూడా చేరుకోవడం జరిగింది. 2014 నుంచి 2026 వరకు నరేంద్ర మోడీ గారు డిజిటల్ ఇండియా, త్రిపుల్ తలాకు, ఆర్టికల్ 370, రామ మందిరం, ఆయుష్మాన్ భారత్ అలాంటివి ఎన్నో కార్యక్రమాలతో దేశాన్ని ముందుకు తీసుకువెళ్తూ దేశంలో ప్రపంచంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న సందర్భంగా మనందరం ప్రతి ఒక్కరు, దేశ ప్రజలందరూ మోడీ గారికి మద్దతు తెలపాలని తెలియజేస్తున్నాను. అలాగే నరేంద్ర మోడీ గారి ఇప్పటి వరకు 3 సార్లు ఏకధాటిగా చేసిన ఏకైన వ్యక్తి ప్రధానమంత్రిగా రికార్డు కూడా సృష్టించడం జరిగింది. కాబట్టి నరేంద్ర మోడీ గారికి ప్రజలందరూ మద్దతు తెలుపుతున్నారు. ముందు కూడా నరేంద్ర మోడీ గారు మన శ్రీ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో ముందు కూడా ఇంకా మరింత కాలం ప్రధానమంత్రిగా కొనసాగి మన దేశాన్ని అగ్రగామిగా చేకూర్చాలని కోరుకుంటున్నాను. భారత్ మాతాకి జై. దేశ ప్రధానిగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నరేంద్ర మోడీ గారికి సంబంధించినటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు ఏవైతే కార్యక్రమాలు చేసిరో ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజలకు తెలపాలి, మేధావులకు తెలపాలి, యువకులకు తెలపాలి అనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, మేధావుల సదస్సుల పేరు మీద, యువ సమ్మేళనాల పేరు మీద సామాన్య ప్రజలకు కూడా నరేంద్ర మోడీ గారు ఏ విధమైనటువంటి కార్యక్రమాలు తెలియజేయడంలో భాగంగానే రేపు సాయంత్రం 6 గంటలకు కొట్ల సంగయ్య ఫంక్షన్ హాల్లో మేధావుల సదస్సు నిర్వహించడం జరుగుతూ ఉంది జగిత్యాల జిల్లాకు సంబంధించి. అలాగే యువ సమ్మేళనంకు సంబంధించి 22వ తేదీ జగిత్యాల్లో వికేఆర్ విశ్వకర్మణ ఫంక్షన్ హాల్లో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మేము దేశ ప్రజలకు ఒకటి చెప్పదలుచుకున్నాం. ఏంటిది అని అంటే, ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం నరేంద్ర మోడీ వైపు చూస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి కళ్ళు లేని కబోదులైనటువంటి కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో నరేంద్ర మోడీని విమర్శించడంగానే పెట్టుకుని ఉన్నారు. ఉదాహరణకు మనం ధర్మపురికి సంబంధించిన ఎక్కడిదో కాదు, దేశం మొత్తం ఆలోచిస్తున్నాం. ధర్మపురికి సంబంధించినటువంటి విషయాన్ని చెప్పగలుగుతున్నాం. ఈరోజు అమృత్ పేరు మీద 24 గంటలు మంచినీళ్ళు తేవాలన్న ఉద్దేశం కోసం 120 కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఇక్కడ సంబంధించినటువంటి సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ కావచ్చు, శ్మశాన వాటికలు కావచ్చు, ప్రకృతి వనాలు కావచ్చు, ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారు తెస్తున్నటువంటి విషయాన్ని సందర్భంగా కాంగ్రెస్ నాయకులు తెలియజేస్తూ ఉన్నాం. ధర్మపురిలో జరుగుతున్నటువంటి అభివృద్ధి మేం చేస్తున్నాం అంటున్నారు కాంగ్రెస్ నాయకులు. ఇప్పుడున్న అధికార పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కావచ్చు, గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఏది కూడా చేయలేదు. అన్ని నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నిధులని సందర్భంగా అలా గుర్తు చేస్తూ ఉన్నాం. మీరు అభివృద్ధి విషయంలో పోటీ పడుండ్రి, మేము తప్పంటలేం. మాజీ మంత్రి, ప్రస్తుత మంత్రి అభివృద్ధి విషయంలో పాటుపడతలేరు, కానీ అవినీతి విషయంలో మాత్రం పోటీ పడుతున్నారు. ధర్మపురి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈరోజు నేను కట్టిన హాస్పిటల్ ఇప్పటి 2 సంవత్సరాల నుంచి, మరి అంతకుముందు కొప్పులీశ్వర గారు ఏం చేసినారో అర్థం కాని పరిస్థితి, 2.5 సంవత్సరాల నుంచి ఈయన ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. అంతకుముందు అవినీతి జరిగింది అని గగ్గోలు పెట్టినటువంటి కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. మరి ఎందుకు ఆ అవినీతి గురించి మరి విచారణ జరిపిస్తలేరో అది సామాన్య ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులను మేము అడుగుతూ ఉన్నాం. దయచేసి మీరు పోటీ పడాలనుకుంటే అభివృద్ధి విషయంలో పోటీ పడరు, మేము తప్పు పడతలేం, కానీ అవినీతి విషయంలో పోటీ పడద్దు అని చెప్తా ఉన్నాం. ఇంకొక విషయం కూడా సందర్భంగా చెప్తా ఉన్నాం. రాబోయే సంవత్సరం పుష్కరాలు ఉన్నాయి. ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటిది ఏం లేదు. అభివృద్ధి చేస్తున్నాం అంటున్న రోడ్డు మీద ధర్మపురి ఏ సైదులకు పోయినా కానీ ఇసుక కుప్పలనై తప్పితే అవి ఎందుకు పోతున్నారో తెలియదు, సామాన్య ప్రజలకు అర్థమవుతలేదు. కాబట్టి దయచేసి చెప్తా ఉన్నాం, ఇప్పటికైనా ఇక్కడ ధర్మపురి అభివృద్ధికి మీరు పాటుపడతా అంటే మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం.
కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు పుష్కరాలకు సంబంధించి కుంభమేళ తరాల మీరు చేస్తా అంటే పుష్కరాలకు సంబంధించిన నిధులు కూడా మేము ఇప్పేయడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు మా వెంబడి రాండి అని చెప్తా ఉన్నాం. కానీ దయచేసి అభివృద్ధి చేసి ఉండండి, కానీ పొద్దున్నలేతో రాజీనామా అంటారు, రాజీనామా ఏమంటారు, ఇది కాదు. ధర్మపురి ప్రజలు ఇది కోరుకొని మిమ్మల్ని గెలిపించలేదు, ధర్మపురి ప్రజలు ఏది ఆశించారో అది చేయమని చెప్తా ఉన్నాం. ఇవన్నీ విషయాలు కూడా ఆలోచించాలని చెప్తా ఉన్నాం. ఈ సందర్భంగా మళ్ళీ నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాల పాలనను చూసి మీరు కొద్దిగా జ్ఞానోదయం తెచ్చుకోవాలని చెప్తా ఉన్నాం. ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు నరేంద్ర మోడీ వైపు చూస్తూ ఉన్నారు. దేశాలలో యుద్ధం జరిపితే మీరే వచ్చి మాకు సాల్వ్ చేయండి, మా సమస్యను పరిష్కరించు అని చెప్తున్నటువంటి ప్రపంచ దేశాలను అన్ని ఆదర్శంగా తీసుకుంటే మనం ఇక్కడ ఉండి విమర్శిస్తున్నాం. ఎస్ఐఆర్ విషయంలో నిన్న మాట్లాడినటువంటి విషయం కూడా సందర్భం గుర్తు చేసుకోవాలి. ఎస్ఐఆర్ విషయంలో మనం అడుగుతున్నాం, సచ్చిపోయినలో ఓట్లు తీసేయమంటున్నాం, వేరే ఊరికి పోయినటువంటి వాళ్ళను తీసేయమంటున్నాం, ఉద్యోగరీత్యా ఇక్కడికి వచ్చి సెటిల్ అయినటువంటి వాళ్ళని తీసేయమంటున్నాం. అంతే తప్పితే ఇక్కడ ఉన్నటువంటి పట్టణ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఊరికి సంబంధించిన జనం ఓట్లు తీసేయమని ఎస్ఐఆర్లో లేదు. కాకపోతే ఎస్ఐఆర్కి సంబంధించినటువంటిది పూర్తి దానికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకొని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. భారత్ మాతాకి జై. మొత్తంగా ఈరోజు మీరు చూడండి, పశ్చిమ బెంగాల్లో 95 లక్షల మందిని తీసేసిండ్రు. తీసేస్తే ఇవాళ మమతా బెనర్జీ ఉన్న రోజులు ఉన్నారు, వాళ్ళని బొమ్మంటే రోహింగ్యాల వాళ్ళు స్వచ్ఛందంగా వెళ్ళిపోతున్నారు. ఈరోజు సువేంద్ర అధికారి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్వచ్ఛందంగా వెళ్ళిపోతున్నారు. కారణం చూస్తున్నారు కదా మీరే, ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఓటర్లను తొలగించాలని ఎక్కడ చెప్తలేదు. మేము ఏమంటున్నాం, మరీ ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాం, చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు తీసి తప్పు లేదు కదా, ఉద్యోగరీత్యా ఇక్కడికి వచ్చి సెటిల్మెంట్ అయిన వాళ్ళని తీసేయమంటున్నాం. మన ఊరికి సంబంధించిన ఆడబిడ్డ వేరే ఊరికి పోతే పెళ్లి చేసుకొని పోతే అక్కడికి మార్చమంటున్నాం, అక్కడ ఆడబిడ్డ ఇక్కడికి వస్తే ఇక్కడికి చేయమంటున్నాం. ఇంతే తప్పితే మనం బలవంతంగా వాళ్ళని తీసేసేది లేదు. తీసేస్తా అంటే మేము ఊరుకోం. ఫస్ట్ ఈ విషయంలో ఆలోచించి దానికి సంబంధించి ఎస్ఐఆర్కి సంబంధించి అన్ని విషయాలు తెలుసుకొని మాట్లాడాలని చెప్తా ఉన్నాం.